స్టూడియో 4 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అక్క చెల్లెలకు ఆయన రక్షాబంధన్ సీఎం రేవంత్ రెడ్డి. జమ్మికుంట తహసీల్దార్ రజనీ అక్రమాస్తులు 12 కోట్ల పైనే. డెబ్బై ఏళ్లుగా ఇనుప ఊపిరితిత్తులతో జీవించిన పోలియో రోగి మృతి. ఖచ్చితంగా గెలిచి తీరాలి పార్టీ అభ్యర్థులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్. తెలంగాణ అక్క చెల్లెలకు ఆయన రక్షాబంధన్ సీఎం రేవంత్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు శ్రీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఈ రోజు విజయనగరం జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ వారి కార్యాలయంలో గౌరవ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ శ్రీ మజ్జు శ్రీనివాసరావు శాలువాలతోటి సత్కరించి బొబ్బిలి వీణను బహుకరించారు. అనంతరం విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలోని సిఎంఆర్ జంక్షన్ నుంచి కోట వరకు నిర్వహించిన మెగా యువజన ర్యాలీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు శ్రీ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో కలిసి విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు, స్థానిక శాసనసభ్యులు మరియు శాసనసభ ఉపసభాపతి శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి, పార్లమెంటు సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అవినీతి అధికారుల భరతం పడుతోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఇటీవల దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ 100 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది. తనిఖీల్లో ఆయన ఇంట్లో గుట్టల కొద్దీ కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు లభించాయి. తాజాగా నిన్న జమ్మికుంట తహసీల్దార్ రజనీ, ఆమె సన్నిహితుల ఇళ్లపై కూడా ఏసీబీ ఏకకాలంలో జరిపిన దాడుల్లో కళ్ళు చెదిరే ఆస్తులను గుర్తించారు. ఆమె అక్రమాస్తుల వివరాలను కూడా 3 కోట్లుగా గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ చూసుకున్నట్లయితే
12 కోట్ల పైనే ఉంటుందని అంచనా వేశారు. హనుమకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉంటున్నటువంటి రజని 7 నెలల క్రితం వరకు ధర్మసాగర్ తహసీల్దార్ గా పనిచేశారు. ఎన్నికల సమయంలో జమ్మికుంట బదిలీ అయ్యారు. ఆమె అక్రమాలపై ఫిర్యాదులు అందుకున్నటువంటి ఏసీబీ నిన్న ఆమె ఇంటితో పాటుగా సన్నిహితులైన మరో 5 ఇళ్లపై కూడా ఏకకాలంలో సోదాలు జరిపించారు. ఈ తనిఖీల్లో 2 అంతస్తుల భవనం, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లు, 3 బైక్లు, ₹1,50,000 నగదు, బ్యాంకులు ఉన్నటువంటి 25 లక్షల కిలోన్నర బంగారం, ఆభరణాలను కూడా గుర్తించారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రజని బదిలీ చేయించినటువంటి 2 రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఓ ప్రజాప్రతినిధి ఫిర్యాదుతోనే ఏసీబీ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఇనుప ఊపిరితిత్తుల రోగిగా పేరు పడ్డటువంటి అమెరికా వ్యక్తి తాజాగా మృతి చెందారు. ఆయన వయసు 78 ఏళ్లు. టెక్సాస్ కు చెందినటువంటి పాల్ అలెగ్జాండర్ 1952లో 6 ఏళ్ల వయసున్నప్పుడు పోలియో వ్యాధి బారిన పడ్డాడు. అప్పటికి టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. చాలా మందికి అంగవైకల్యం కలిగించే పోలియో వ్యాధి పాల్ విషయంలో మరింత తీవ్రంగా పరిణమించింది. మెడ దిగువ భాగం మొత్తం కూడా చచ్చుబడిపోయింది. ఊపిరితిత్తుల కండరాలు కూడా పనిచేయకపోవడంతో శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో వైద్యులు అతడికి ఐరన్ లంగ్స్ పేరు పడ్డటువంటి జీవనాధార వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెద్ద గొట్టం ఆకారంలో ఉండే ఈ పరికరంలో రోగిని ఉంచుతారు. ఇది పేషెంట్లకు బదులుగా శ్వాస తీసుకుని ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఉంటుంది. 1955లో పోలియో టీకా అందుబాటులోకి వచ్చిన పాల్ విషయంలో అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది. దీంతో అతడు ఆ తరువాత 70 ఏళ్ల పాటు ఐరన్ లంగ్స్ తోటే జీవించాడు. అయితే ఒళ్లంతా చచ్చుబడినా కూడా ఆయన ఆశావాహ దృక్పథంతో జీవించాడు. న్యాయశాస్త్రం అభ్యసించి లాయర్ అయిన పాల్ 3 Minutes for Dog పేరిట తన ఆత్మకథను కూడా ప్రచురించుకున్నాడు. మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని టంగుటూరు గ్రామంలో సంచలనంగా మారిన తన పిల్లలను చంపి ఉరేసుకున్నటువంటి రవి ఆత్మహత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. రవి ఆత్మహత్యకు ప్రేరేపించిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ నార్సింగ్ ఏసీపీ కార్యాలయంలో మీడియాకు వివరించారు. టంగుటూరు గ్రామానికి చెందిన నీరటి రవి 2022 సంవత్సరంలో గుంటూరుకి చెందిన తిరుపతిరావు అనే వ్యక్తి ద్వారా విజయనగరంకి చెందినటువంటి జిఎస్ఎల్ ఫౌండేషన్ మనీ సర్క్యులేషన్ కి చెందిన దాంట్లో సభ్యునిగా చేరారు. జిఎస్ఎన్ ఫౌండేషన్ లో ముందుగా ₹200 కడితే 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగిచ్చి ప్రతి నెల ₹1000 చొప్పున 6 నెలలు ఇచ్చేవారు. రవి తన ఊర్లో ఉన్న వారితో జిఎస్ఎల్ ఫౌండేషన్ లో పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించాడు. రవి సేకరించిన డబ్బు తిరుపతిరావుకు పంపగా తిరుపతిరావు ప్రతి నెల రవికి సభ్యులకు తెలియచేసి డబ్బులు చెల్లించేవాడు. అలాగే ఈ క్రమంలోనే వ్యాపారం బాగా నడుస్తూ ఉన్న క్రమంలో 8 నెలల క్రితం రవి 0.39 గుంటల భూమిని కొనుగోలు చేసి తన 3 పిల్లల పేరు మీద SNU ఫంక్షన్ హాల్ కట్టిస్తూ ఉన్నారు. గత 3 నెలల నుండి జిఎస్ఎన్ ఫౌండేషన్ తరపున తిరుపతిరావు డబ్బులు చెల్లించకపోవడంతో రవిని గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల సభ్యులు డబ్బుల గురించి అడుగుతూ తరచుగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఇప్పుడు అంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది అనేది మనకు తెలిసినప్పుడు భరోసా ఇవ్వచ్చు. పబ్లిక్ ఎప్పుడు ఇవ్వచ్చు. అసలు ఇటువంటిది టోల్ ఫ్రీ ఒకటి చిన్నది. మన పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరు ఊర్లలో ఉంటాం, మన అందరి దగ్గర కాంటాక్ట్స్ ఉంటాయి. ప్రతి ఊర్లలో కొంతమంది లీడర్స్ ఉంటారు, అసలు మీడియా మిత్రులు ఉంటారు, మావాడు తిరుగుతుంటారు. ప్రతివాడు ఏమంటా అంటే నా డబ్బులు వెళ్ళినాయి, నాకు లాస్ట్ టైం వచ్చింది, నేను మళ్ళీ డబ్బులు పెడతా, ఇంకా డబ్బులు వస్తాయి. ఇది తప్ప ఇది ఎక్కడో చోట బ్రేక్ అవుతుంది అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అయినా ఈ గ్రీడీ ఏదైతే ఉంటుందో మనిషికి ఆశ ఉంటే ఏం కాదు, ఈ అత్యాశనే ఇక్కడ దాకా తీసుకొని వెళ్తుంది. ఇటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు బలైతా ఉంటారు, కుటుంబాలు బలైతా ఉంటారు. లైక్ లోన్ యాప్స్లో కూడా అంతే. కాల్ చేసి ఒక అమ్మాయి స్వీట్ వాయిస్తో నీకు లోన్ ఇస్తా, ఏమొద్దు గ్యారంటీ అనగానే లోన్ ఎందుకు తీసుకోవాలా, తర్వాత వచ్చి ఇప్పుడు ఇబ్బంది పడుతుంటారు. థ్యాంక్ యూ. కాలే, ఇప్పుడు 2 ఉన్నారు, ఇంకో 3 అక్కడ ఉన్నారు కదా. వీళ్ళకి ఇచ్చింది 2.5 లక్షలే కదా, అందరికి తల 50,000 వీళ్ళు వచ్చుకుంది ఇప్పుడు దాకా. లేదు, వాళ్ళు ఆ రోజు ఒక మొత్తం మీద అడుగుతా ఉన్నారు, నెగోషియేషన్స్ అవుతున్నాయి. నెగోషియేషన్ అయినప్పుడు ఈ 5 ఎందుకు గ్రూప్ అయ్యారు అనేది కరెక్ట్గా తెలియదు. ఇంకా 2 ఉన్నారు, ఇంకో 3 వీళ్ళందరూ క్లోజ్ అయి ఉండొచ్చు, నేను చెప్తాను. ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వేస్తామన్నప్పుడు ఫస్ట్ ఒక గతంలో ఎప్పుడన్నా కనుక
నేను ఇస్తానని ఒప్పుకోవటం కావచ్చు, లేకపోతే అతను నిజంగానే ఆ నీరజ్ రవి కూడా ఆర్థిక ఇబ్బందులతోనే తప్పని పరిస్థితిలో ఈ ఆత్మహత్య అయింది కదా. బట్ ప్రజల్లో ఇంపాక్ట్ ఏముంది? అతను భూమి కొన్నాడు, ఏం లేనాడు, తర్వాత ఒక షెడ్ వేస్తున్నాడు ఫంక్షన్ హాల్ లాగా, కాబట్టి డబ్బులు ఉన్నాయని వీళ్ళందరూ అనుకుంటారు. ఇది అడిగినప్పుడు అతను కూడా ఏమంటాడు, నా దగ్గర డబ్బులు లేవు, నేను కూడా మోసపోయాను. ఎవరు చెప్పరు. ఈ చీటింగ్ అయ్యే వాళ్ళందరూ సైకిల్ జరుగుతూ ఉంది, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనే ఇంప్రెషన్ ఇస్తేనే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. వీళ్ళకి కూడా బహుశా ఇస్తానని ఉండొచ్చు. కానీ ఆ రోజు 19th రోజు మాత్రం జరిగింది ఏమంటే, వీళ్ళు 5గురు కలిసి ఒక కారులో ఇతని దగ్గరికి రావటం, తర్వాత వీళ్ళ కారులో వీళ్ళ బావమర్ది వాళ్ళ దాంట్లో ఒక మోటార్ సైకిల్లో వీళ్ళందరూ కలిసి మన షాబాద్ రోడ్లోకి వెళ్ళి ఒక దగ్గర కూర్చోవటం, ఒక సెటిల్మెంట్ లాగా ఒక ఎలాబరేట్ డిస్కషన్స్ అయ్యి 25 లక్షలు అడగటం, దాని మీద ఒక నెగోషియేషన్స్ లాస్ట్. ఖచ్చితంగా గెలిచి తీరాలి పార్టీ అభ్యర్థులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్. జనసేన క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా పథకం ఓ యజ్ఞం. దాదాపు ఈ క్రియాశీలక సభ్యులైనటువంటి వారు ప్రమాదవశాత్తు మరణించిన వారికి దాదాపు 14,21 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. అయితే ఈ అందజేయటంలో మాకు ఉన్న ఒక పెయిన్ ఏంటంటే, మా క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే చనిపోతే మేము ఆ సభ్యుల్ని తిరిగి తీసుకురాలేము, చనిపోయిన వ్యక్తిని తేలేము తిరిగి. కాకపోతే మా జనసేన క్రియాశీలక సభ్యులు ఎవరైనా సరే వాళ్ళకి ఇలాంటి అనుకోనటువంటి ఇలాంటి ప్రమాదం సంభవించి గాయపడినా, ఒకవేళ విధివశాత్తు చనిపోయినా వాళ్ళ కుటుంబాలకి జనసేన పార్టీ అండగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆశయంతో మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఒక రకంగా అలాగ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి మేము సపోర్ట్ ఇవ్వటం మాకు తృప్తినిచ్చిన, చనిపోయిన యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మరణం మాకు చాలా బాధ కలిగిస్తుంది. సో ఈరోజు చాలామంది చనిపోయినటువంటి క్రియాశీలక సభ్యుల కుటుంబాల వారు వచ్చారు. మీకు మీ ఆప్తులైనటువంటి చనిపోయిన వ్యక్తులను తీసుకురాలేకపోయినా జనసేన పార్టీ మీకు అండగా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు, మన ప్రెసిడెంట్ గారు మొదలుపెట్టారు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సభ్యులు, వాళ్ళ ఎవరైతే ఆ పర్టికులర్ పార్టీలో ఉంటే సభ్యులకి ఎవరు ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టలేదు. ఇంతెందుకు ఒక ప్రభుత్వం
జనసేన పార్టీ 11వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా బయ్యనగూడెం గ్రామంలోని జనసేన నాయకులు జన సైనికులలో సమక్షంలోని జనసేన పార్టీ జిల్లా ప్రధాన సంయుక్త కార్యదర్శి మద్దు తేజ విశ్వనాథ్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు నూలకాని శ్రీను, ఉపాధ్యాయులు నవీన్, యువత అధ్యక్షులు చిన్నం మహేష్, సోషల్ మీడియా ఆర్గనైజర్ మేకల గోపి, పారేపల్లి పాండు, పార్టీ ఆర్గనైజర్ నరాల శ్రీను, మండల నాయకులు పారేపల్లి గగన్ కుమార్, వెంకట్, డాక్టర్ అలాగే సింగంశెట్టి శ్రీనివాసరావు, సింహాద్రి, పెద్దపోసి, చిన్నపోసి, పారేపల్లి సత్యబాబు, నోముల మంగరాజు, ఆడెం నాగేంద్ర, సింగంశెట్టి సాయి, హిందూ ధర్మం ప్రచారకర్త ఎర్రావుల బాబురావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలం పార్టీ కార్యాలయం వద్ద నేడు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పోలవరం నియోజకవర్గం ఇన్ఛార్జి చిర్రి బాలరాజు నేడు జనసేన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని చిర్రి బాలరాజు ప్రసంగిస్తూ ప్రజానీకానికి, జన సైనికులకు, జనసేన నాయకులకు, వీర మహిళలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వజన హితం అలాగే సదా ప్రజాపక్షం సమాజ స్థాపనకై పూరించినటువంటి సమర శంఖం నవశకానికి మనదైన ముద్ర వేస్తూ సుపరిపాలనే ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజా శ్రేయస్సు కోసం జరగబోయే రేపటి ఎన్నికల తుది పోర్టులోని గెలుపు బాటకై రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళదామని సూచించారు. ఈ కార్యక్రమంలోని జీలుగుమిల్లి మండలం అధ్యక్షులు పసుపులేటి రాము, మండల నాయకులు, కార్యకర్తలు, క్రియాశీల వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 11వ సంవత్సరానికి అడుగు పెడుతున్న సందర్భంగా జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం తరఫున జనసేన పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ 10 సంవత్సరాల్లో జనం కోసమే అలాగే సమస్యల కోసమే ఈరోజు పోరాటాలు సాగించారు. అనునిత్యం ప్రజల ఆవేదన తెలుసుకుంటూ ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మన పోలవరం నియోజకవర్గంలో 2019 నుంచి 2024 వరకు మనం పార్టీని మరింత బలోపేతం చేయడానికి మన మండల నాయకత్వం, గ్రామ నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేశాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే మన జీలుగుమిల్లి మండల కేంద్రంలో రోడ్లు దుస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కొన్ని లక్షల మందితో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే పోలవరం నియోజకవర్గంలో ముఖ్యంగా నిర్వాసితుల సమస్య, ఈ నిర్వాసితుల సమస్య కోసం అనునిత్యం నిర్వాసితులతో పోరాటానికి సిద్ధంగా జనసేన పార్టీ తరఫున మనందరం కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మంచినీరు గురించి పోలవరం నియోజకవర్గంలో సత్యసాయిబాబు మంచినీరు ఆగిపోతే జనసేన పార్టీ రోడ్డెక్కి నిరసన గానం వినిపిస్తే ఈరోజు సత్యసాయిబాబు నీరు విడుదలై ప్రజలందరికీ కూడా ఈ నీటిని అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం ఏదైతే నిరుపేదలకు ఇల్లు ఇస్తారని ఈరోజు మాయ మాటలు చెప్పి మాట తప్పని మరో తిప్పనని ఈరోజు నిరుపేదల్ని రోడ్డు మీద పాడేస్తే వారికి నిరసనగా, వారికి మద్దతుగా మనందరం కూడా ఈరోజు ఆ రోజు మద్దతు ఇచ్చి వారికి అండగా నిలబడడం జరిగింది. ఇలాగ చూసుకుంటూ పోతే కరోనా సమయంలో ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు, కూరగాయలు పంచడం కానీ, బియ్యం ఇవ్వడం కానీ, మనం చనిపోతామని తెలిసి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున మనం చేయడం జరిగింది. అలాగే వరదల సమయంలో ముంపు మండలాలు ఏవైతే ఉన్నాయో గుంకునూరు, వెల్లేరుపాడు, పోలవరం మండలాల్లో వారికి అనునిత్యం వారికి అందుబాటులో ఉంటూ వారికి అక్కడి నుంచి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ముఖ్య పాత్ర జనసేన పార్టీ పోషించింది. ఇలాగా ప్రతిదీ కూడా ఈ 5 సంవత్సరాల్లో అలాగే 10 సంవత్సరాల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినవి కాకుండా మనం అందరం కూడా మనకి ఏవైతే సహాయ సహకారాలు అందించాలో అన్ని కూడా మనం ప్రజలకు సహాయక సహకారాలు అందించాం. ఎక్కడ సమస్య ఉన్నా కూడా జనసేన పార్టీ మాట్లాడింది. ఎక్కడ
ఏమున్నా కూడా జనసేన పార్టీ తోడుగా ఈ నిరుపేదలకి అండగా ఉంది. ఈ రోజు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరాలు అడుగుపెట్టుతున్న సందర్భంగా రానున్న రోజుల్లో మనమందరం కూడా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఉమ్మడి కార్యాచరణతో అధికారం చేపట్టడం ఖాయమని సభముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనందరం కూడా జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో రానున్న రోజుల్లో విజయ కేంద్రం ఎదిరించి పోలవరం ప్రాజెక్టు పై మన శిలాఫలకంతో రానున్న రోజుల్లో దాన్ని ఓపెన్ చేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. అలాగే మీ అందరికి కూడా ఒక శుభవార్త తెలియపరచాలనుకుంటున్నాను. ఈ రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున మనకి అభ్యర్థిత్వం జనసేన పార్టీ ఇవ్వడం జరిగింది. దీన్ని విజయవంతంగా మన అందరం కూడా భారీ మెజారిటీతో ఇప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో దాన్ని గద్దె దించే విధంగా మళ్ళీ వైసీపీ నాయకులు పోటీ చేయాలంటే గడగడగడలాడే విధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పనిచేసి భారీ మెజార్టీ ఎలా ఉండాలంటే 2029లో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థితో పోటీ చేయాలంటే వాళ్ళ తాతలు గుర్తొచ్చే విధంగా మీ అందరూ కూడా పనిచేయాలని ఈ సభముఖంగా కోరుకుంటూ రానున్న రోజుల్లో మీ ప్రతి ఒక్కరికి ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది. మనందరం కూడా మీ గ్రామాల్లో అభివృద్ధి చేసే విధంగా, నియోజకవర్గాలను అభివృద్ధి చేసే విధంగా, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేగా ఇక ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా జీలిగిమెల్లి మండలానికి ఇవ్వలేదు. ఈసారి తెచ్చుకున్నాం. మీరందరూ జీలిగిమెల్లి మండల నివాసం అందరూ కూడా. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ అక్క చెల్లెలకు ఆయన రక్షాబంధన్, సీఎం రేవంత్ రెడ్డి. జమ్మికుంట తహసీల్దార్ రజనీ అక్రమాస్తులు 12 కోట్ల పైనే. డెబ్బై ఏళ్లుగా ఇనుప ఊపిరితిత్తులతో జీవించిన పోలియో రోగి మృతి. ఖచ్చితంగా గెలిచి తీరాలి పార్టీ అభ్యర్థులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్. ఇవి వాళ్ళ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.